హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ వనిత ఐడియాస్ అండ్ వ్లాగ్స్ అండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏంటంటే చూసారుగా అండి, కట్లెట్ ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చాయి, సూపర్గా ఉంటాయి. సో మీకు తప్పకుండా ట్రై చేయండి. సో మరి ఈ కట్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇంకా చూసేద్దామా లేట్ చేయకుండా. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం ఇంకా. సో ఇక్కడ వచ్చేసి బ్రెడ్ తీసుకున్నాను అండి. సో మనం కట్లెట్ చేస్తున్నాం కదా, సొంతకం చేసేది బ్రెడ్ తీసేసుకున్నాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వచ్చేసి స్టఫింగ్ కోసం అయితే ఆలు ప్రిపేర్ చేసి పెట్టానండి. సో ఆలు 2 వీడియోలో చూపించాను కానీ, సో అందుకని చెప్పేసి క్లియర్గా చూపించలేదు. ఓకే, సో మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాం కానీ, సో ఇదంతా మనం బ్రెడ్కి అప్లై చేసుకోవాలి. సో అదే అన్నది ఇప్పుడు చూపిస్తాను. ఇంకా చూసేయండి. ఆయిల్ కూడా పెట్టేశానండి. సో మనకి ఇవి స్టఫ్ చేసే అంతలోపు సో మనకు ఆయిల్ కూడా. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్రెడ్కి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కానీ ఆలు పేస్ట్ని అప్లై చేసేసుకుందాం ఇంకా. సో ఇలా ఇదాన్ని అప్లై చేసుకోవాలండి. ఆలుని ఇలా పెట్టేసుకోవాలి అంతా కూడా. చూస్తున్నారు కదండి, సో చాలా బాగుంటాయండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా. చూస్తున్నారు కదండి, సో ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి. ఓకే, చూసారు కదండి. సో ఇప్పుడు మనం ఇలా అంతా పెట్టేసుకున్నాం కదండి. సో దీనిపైన మనం ఇంకొక బ్రెడ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, సో పెట్టేసుకొని ఇలా ఇలా అనుకోవాలి. ఓకే, సో పక్కన పెట్టేసుకున్నాం. సో నెక్స్ట్ దాన్ని పెట్టేసుకుందాం ఇంకా. సో నెక్స్ట్ సేమ్ అలాగనే పెట్టేసుకోవాలండి. సో మొత్తం అంతా కూడా. ఓకే, సో దీనిపైన కూడా మనం బ్రెడ్ పెట్టేసుకోవాలండి ఇంకా. సో ఇలా కొంచెం ఒత్తుకోవాలి. ఓకే, అంతేనండి. సో ఇలా మీకు ఎన్ని కావాలంటే అలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ కూడా ఇలానే పెట్టేసుకుందాం ఇంకా. సో మళ్ళీ పైన బ్రెడ్ పెట్టేసుకుందాం ఇంకా. సో మీకు ఇలా ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో నేను అన్నీ పెట్టేసుకున్నాక మళ్ళీ డీప్ ఫ్రై చేసే ముందు చూపిస్తాను ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, చూసారండి. సో ఇక్కడ అన్నీ నేను స్టఫ్ చేసి పెట్టేసుకున్నానండి. ఓకే, ఇలా రెండు పెట్టుకోవాలండి. మధ్యలో మనం ఆలు ఉన్నది కదా, సో ఆలు పెట్టేసుకొని ఇలా అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో మీకు ఎన్ని కావాలంటే అలా అన్ని పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం మధ్యలోకి కట్ చేసుకోవాలండి, స్క్వేర్ షేప్ లాగా కట్ చేసుకోవాలి. ఓకే, సో అది ఎలా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇంకా. సో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోనండి. సో నేనైతే స్క్వేర్ షేప్ కట్ చేస్తున్నాను ఇంకా. చూస్తున్నారు కదండి, సో నేనైతే ఈ షేప్లో కట్ చేశాను. సో అన్ని ఇంకా ఇలానే కట్ చేసేసుకోవాలి ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సో ఈ విధంగా అన్నీ కట్ చేసుకుంటాను ఇంకా నేను. అన్నీ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే, సో అలాగే ఇక్కడ నేను పిండి కూడా ప్రిపేర్ చేసి పెట్టానండి. సో మీకు కూడా చూపిస్తాను. సో ఇంకా మనం డీప్ ఫ్రై చేసేసి ఇక్కడ వచ్చేసి నేను పిండి కూడా ప్రిపేర్ చేసుకున్నాను అండి. సో ఆల్రెడీ మనం చూపించానండి. సో ఇందులో కొంచెం కారం ఉప్పు వేసాను అంతే అండి. ఓకే, సో ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది. సో ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం ఇంకా లేట్ చేయకుండా. ఓకే ఫ్రెండ్స్. సో ఇక మనం డీప్ ఫ్రై చేసుకుందామండి ఇంకా. ఓకే, సో ఈ బ్రెడ్ని ఇందులో అప్లై చేసుకొని పిండికి అంతా ఇలా మనం వడలు వేసుకున్నాం కండి. సో అలానే ఇందులో నుంచి ఇలా వేసేసుకోవాలి. సో ఇలా అన్నీ వేసేసుకోవాలండి. ఓకే, సో పిండిలో అంతా ఇలా ముంచేసుకొని ఇలా చేసుకోవడమే అంతే. సో వీటిని 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే, సో ఇది సెకండ్ వైపు తిప్పేసుకుందామండి. సో మనకి ఆయిల్ చక్కగా సో ఇది చక్కగా 2 వైపు సో మనకి ఇంకా 2 వైపులా చక్కగా డీప్ ఫ్రై అయిపోయినాయండి. సో వీటిని తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం ఇంకా. ఓకే,
చక్కగా వచ్చేసాయి. ఇప్పుడు మనం ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. సో నెక్స్ట్ కూడా అలానే వేసేసుకుందామండి. ఇంకా సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కూడా వేసేసుకుందాం ఇంకా అలానే. సో పిండిలోకి ఇలా అనుకొని సో బజ్జీలు అలా వేసుకుంటామో అలానే వేసేసుకోవాలి ఇంకా అంతే. సో కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి, పైన చిల్లకుండా నూనె ఆయిల్ మీద పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ అన్నయ్యాక చూపిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ కూడా రెడీ అయిపోయినాయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు ఎంత చాలా చక్కగా వచ్చేసాయా? ఓకే, సో వీటి కూడా ఇంకా బౌల్లోకి వేసేసుకుందాం ఇంకా. సో ఫైనల్గా అయితే మన కట్లెట్స్ రెడీ అయిపోయినాయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు కూడా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చాలా బాగుంటాయి. సో హెల్తీ కూడా చాలా మంచిది ఇంట్లో చేసుకోవడం వలన. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో అలాగే మా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో వీటిని ఒక ప్లేట్లో నేను సర్వ్ చేసి చూపిస్తానండి. ఓకే, చూసారా అండి? సో ఫైనల్గా అయితే ఇలా ప్రిపేర్ చేసాను, సర్వ్ చేశాను ప్లేట్లోకి. సో వచ్చేసి టమాటా కెచప్ అండ్ టమాటా పచ్చడి. ఓకేనా ఫ్రెండ్స్? సో వీటిని రెండింటితో తింటే చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి మా పాప అండ్ హర్షిత్ ఇద్దరు కలిసి టేస్ట్ చేసి చెప్తారు. సో మీరు కూడా చూసేయండి ఎలా ఉన్నాయన్నది వాళ్ళు. సో మరి ఎలా ఉన్నాయన్నది వాళ్ళు చెప్పేస్తారు, ఇక మీరు కూడా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్? సో వీటిని మనం ఇట్లా మధ్యలో కట్ చేసుకోవాలండి. ఓకే, సో నేను ఇక్కడ కట్ చేయలేదు. సో వీటిని కట్ చేసుకొని తినాలి. ఓకే, సో వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు, ఇంకా చూసేయండి ఇంకా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా. ఓకేనా ఫ్రెండ్స్? వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. సో కారం కూడా వేసుకోవచ్చు అండి వీటిపైన. సో మన కొబ్బరితో చూపించాను కండి, సేమ్ అలానే. సో వీటిపైన చల్లుకోవాలి. సో ప్రతి నేను చేయలేదండి. ఓకే, సో మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా వాళ్ళు టేస్ట్ చేసి మీకు చూపిస్తారు ఎలా వచ్చింది అనేది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూసేద్దాం వాళ్ళు ఏం చెప్తారో. మరి బాగుందా? వావ్, థ్యాంక్ యూ, వెల్కమ్. మీరిద్దరు ఎవరు ఫాస్ట్ తింటారు మరి చూసేద్దాం ఇక. అవునా? యశు బాగుందా? నువ్వు చెప్పలే, చెప్పినావు కదా. ఓకే ఓకే, వేడివేడి ఉన్నాయి కదా, గరం ఉన్నాయి, మెల్లిదేనండి. ఓకే ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేసి దానివల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకే అండి, బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్. మరొక మంచి వాళ్ళతో మళ్ళీ వస్తాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఓకే.